ఇవాళంతా బద్ధకంగా ఉంది, ఏ పని చేయాలనిపించట్లేదు. నేనే గ్రేట్ కాదు, నేనే గ్రేట్ కాదు, నేనే గ్రేట్ కాదు, నేనే గ్రేట్. ఐడియా, మీలో మీరే నేను గ్రేట్ అని కొట్టుకోవడం కాదు. నేను చెప్పినట్టు చేస్తే మీ ఇద్దరిలో ఎవరు గ్రేటో నేను చెప్తాను. ఏం చేయాలక్క? సింపుల్. ఒకరికి గిన్నెలు తోమండి, ఒకరు బట్టలను పెట్టండి, ఇంకొకరు బట్టలు మడత పెట్టండి, ఇంకొకరి ఇంట్లో ఉన్న బూజులన్నీ దులిపేసేయండి. ఎవరు ఫాస్ట్ గా చేస్తారో వాళ్ళే గ్రేట్, వాళ్ళకే ట్రీట్. ఓకే. అక్క నువ్వు చెప్పిన పనులు అన్ని చేసాం. ఇప్పుడు చెప్పు ఎవరు గ్రేట్? ఏంటి గ్రేటు? మొత్తం పనులన్నీ జిడ్డుగా బద్ధకంగా ధీమాగా చేశారు కాబట్టి మీ ఇద్దరు గ్రేట్ కాదు. మిమ్మల్ని భరిస్తున్నందుకు నేనే గ్రేట్ కాబట్టి నో ట్రీట్. పనంతా మాతో చేయించుకొని నువ్వు గ్రేట్ అంటావా? నిన్ను I'll get back to you, sir. ఉమా, ఉషా, ఏంటక్క? నాకు 1 hour లో మళ్ళీ ఇంటర్వ్యూ మీటింగ్ ఉంది. బట్ మార్నింగ్ నుంచి ఫోన్ అట్లా చూడడం వల్ల చాలా హెడేక్ గా ఉంది. నేను కాసేపు పడుకుంటాను, నన్ను 1 hour లో లేపుతారా? సరే అయితే పడుకో, మేము లేపుతాం. నేను ఆల్రెడీ అలారం పెట్టాను, కానీ ఎందుకైనా మంచిదని మీకు చెప్తున్నాను. అవునా? నెట్ఫ్లిక్స్ లో కొత్త మూవీ వచ్చింది కదా, అక్క ఫోన్ లో చూద్దాం. 1 hour later. అబ్బా ఛార్జింగ్ అయిపోయిందే. అక్కని లేపాలి కదా, పద లేపుదాం. 1 నిమిషం ఆగు, దొరికిందే ఛాన్స్. అక్క మీద లీలేసిద్దాం, పద. తప్పే, ఏం పర్లేదు, పద. ఏంటి ఇలా నీళ్ళు కొట్టారు? ఎన్నిసార్లు లేపినా లెగట్లేదు అక్క, అందుకే నీళ్లు కొట్టాము. ఏంటి, మీరు నన్ను లేపారా? మరి నాకేం తెలియలేదేంటి? అవును, చాలా సార్లు లేపాం అక్క. మరి అలారం పెట్టుకున్నాను కదా. మార్నింగ్ నుంచి ఫోన్ వాడుతున్నా కానీ ఛార్జింగ్ ఎంత ఉంది చూడలేదు, స్విచ్ ఆగిపోయింది. నేనే ఛార్జింగ్ పెట్టానక్క. థ్యాంక్ యూ ఉమా, థ్యాంక్ యూ ఉషా. త్వరగా లేగు, ఇంటర్వ్యూకి టైం అవుతుంది. పేరుకే హ్యాండ్ బ్యాగ్, పైసలు లేదు. నువ్వు ఊరుకో ఉషా, పాప మా అక్క దగ్గర డబ్బులే ఉండవు, ఇంకా బ్యాగ్ లో ఎటు పెడుతుంది. హలో, నా దగ్గర డబ్బులున్నాయి కానీ ఇప్పుడంతా ఫోన్ పే, జీపే. టెక్నాలజీ మారింది. అబ్బా, స్కానర్ పట్టు, పేమెంట్ కొట్టు, అర్థమైందా? ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళాలి, సడన్ గా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, పేమెంట్ చేయాలి. అప్పుడు నువ్వు ఎలా చేస్తావు? ఎప్పుడు గూగుల్ పే, ఫోన్ పే కాదు, అప్పుడప్పుడు హ్యాండ్ పే కూడా చెయ్యు. అందుకే డబ్బులు తీసుకుని బ్యాగ్ లో పెట్టుకో. మనకెందుకు లేవమ్మా? వీళ్ళిద్దరూ నన్ను ఎప్పుడు ఏడిపించినా ఈ రోజు మనకు ఉపయోగపడే మ్యాటరే చెప్పారు. ఎందుకైనా మంచిది, డబ్బులు డ్రా చేసి పెట్టుకుందాం. A few moments later. అరే, అమౌంట్ పెట్టాను కానీ ఏటీఎం పెట్టడం మర్చిపోయాను. డబ్బులు లేవేటి? చాక్లెట్ కూడా లేదు, ఇంట్లో వీళ్ళిద్దరు కూడా లేరు. హలో ఉమా, ఎక్కడికి వెళ్ళారే మీరు? బయటకు వెళ్ళాము. నా బ్యాగ్ లో డబ్బులు కనిపించట్లేదు. మేమే తీసాం. అలా నాకు చెప్పకుండా డబ్బులు తీయడం కరెక్టేనా? నువ్వు అడిగితే ఇస్తావేటి, అందుకే స్కామ్ వేస్తాం. ఓకే బాయ్. అక్క, ఏటి మధ్య అందం ఎక్కువైపోతుంది. అయినా మీకు కుళ్ళు నేను అందంగా ఉన్నానని. నా అందాన్ని చూసి మీ మొహాలు మాడిపోయాయి. మాడిపోయింది మా మొఖాలు కాదు, నువ్వు వేసిన దోశలు. చూసావా, పాత సినిమాలో ఫ్లాష్ బ్యాక్ రీల్స్ లాగా ఉంది. ఎప్పుడు అందమైన కాదు, అప్పుడప్పుడు వంట మీద ఇంట్రెస్ట్ చూపించు. వెళ్ళి ఫ్రెష్ గా దోశలు తీసుకునిరా. ఏంటే ఆర్డర్ వేస్తున్నారా? నీకు ఈ ఆర్డర్ కావాలా, లేకపోతే నువ్వే ఆర్డర్ చేసి ఫుడ్ తెప్పించడం కావాలా? ఈ ఇంట్లో నా పరిస్థితి ఎలా అయిపోయిందంటే పేమెంట్ లేని పర్మనెంట్ సర్వెంట్ అయిపోయాను నేను. అక్క, ఏంటి స్పెషల్? కాకరకాయ ఫ్రై. చీ, నేను తిన్ను. ఎప్పుడు పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీలు కాదు, అప్పుడప్పుడు ఇలాంటివి కూడా తినాలి. మన కడుపులోకి కొంచెం చేదు వెళ్తే చాలా మంచిది మన హెల్త్ కి. A few moments later. అక్క, గులాబ్ జామున్ తింటావా? తింటానివ్వండి. థ్యాంక్ యూ ఉమా, ఉషా. ఏంటి గులాబ్ జామ్ ఎలాగుంది? ఎప్పుడు చాక్లెట్లు, ఐస్ క్రీమ్, స్వీట్సే కాదు, అప్పుడప్పుడు చేదు కూడా తినాలి, హెల్త్ కి మంచిది. ఇంతకీ ఇందులో ఏం
కలిపారే? ఏం లేదక్క, కొంచెం వేపాకు రసం కలిపాను అంతే. అట్లా ఉంటది మనతోని. రోజు వీళ్ళకి వంట చేసి ఇంట్లో పనులన్నీ చేసి పెట్టి బాగా అలసిపోయాను. ఈ రోజు ఏం జరిగినా సరే నేనైతే లేవను. వాళ్ళే వండుకుంటారు, నాకు కూడా వండి పెడతారు. 1 hour later. దారిలోకి వచ్చారు, వంట చేస్తున్నారులే. వీళ్ళకి ఎలాగో వంట రాదు కాబట్టి యూట్యూబ్ లో చూసి చేస్తున్నట్టున్నారు. A few moments later. ఒసే ఇంతసేపు ఏం చేస్తున్నారే? ఏం వండుతున్నారు? వంట ఎవరు చేస్తున్నారు? యూట్యూబ్ లో చూసుకొని ఫేస్ ప్యాక్ రెడీ చేసుకుంటున్నాం. ఫేస్ ప్యాకా? మరేం తింటారే? మా ఫ్రెండ్ బర్త్డే పార్టీకి పిలిచింది, అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తాం. మరి నేను? నీకేట్ కావాలో వండుకొని తినక్క, దానికి మా పర్మిషన్ ఎందుకు? రా ప్యాక్ వేసుకుందాం. అక్క బిర్యానీ తింటావా? ఇండైరెక్ట్ గా నేను బిర్యానీ వండమంటున్నారా? కాదక్క, మేమే బిర్యానీ ప్రిపేర్ చేస్తాం. అబ్బో, వీళ్ళేదో పెంట చేసేలా ఉన్నారు. అదేలాగా ఇదేలాగా అని మళ్ళీ నా చేత వంట చేయించేలా ఉన్నారు. సరే మీరు ప్రిపేర్ చేస్తూ ఉండండి, నాకు చిన్న పని ఉంది, ఇప్పుడే వచ్చేస్తాను. A few moments later. హలో అక్క, బిర్యానీ రెడీ అయిపోయింది, ఎక్కడున్నా? నిజంగా బిర్యానీ వండారా? అవునక్క. ఏదో ఒకసారి ఫోటో పెట్టు. పెట్టాను చూడు. వచ్చేస్తున్నానండు. ఉమా ఉషా, నేను రెడీ బిర్యానీ తినడానికి. మేము రెడీ బిర్యానీ తినిపించడానికి. కళ్ళు మూసుకో. ఆకలేసేస్తుంది, త్వరగా తినిపించండి. ఓసే, బిర్యానీని ఇదెందుకు తినిపిస్తున్నారే నాకు? మేమేం చెప్పాము? బిర్యానీ తినిపిస్తానని. మరి ఇదేటి? బిర్యానీ సరిపోయింది కదా. ఏమైంది అక్క అలా అరుస్తున్నావు? ఏమైందా? మీ వల్ల నాకు ఎలా ఉందో తెలుసా? ఏదైనా కొండల మీదకి పారిపోయి గట్టిగా అరిచేసి రావాలని ఉంది. మళ్ళీ తిరిగి వస్తావు కదా. మీతో అన్ని కష్టాలే అయిపోయి, బయటకు తీసుకెళ్ళినా కష్టాలే, ఇంట్లో ఉన్నా కష్టాలే, వంట చేసినా కష్టాలే, పోనీ చదివిపిద్దామన్నా కష్టాలే. ఏంటి నాకు ఈ బాధ? అలా కప్పలాగా నోరు తెరవక అక్క, ఏగులు దోమలు దూరిపోగలవు. ఆ! ఏమైంది అక్క? దోమ. ఒక నిమిషం ఆగు. ఇంట్లో దోమలు పోవాలంటే ఆలట్ ఆన్ చేస్తాం. నీ కడుపులో దోమ చచ్చిపోవాలని ఆలట్ పెట్టేసాం. దోమ కాదే, నేను పోయేలా ఉన్నాను. ఉమా ఉషా, మనకి నెక్స్ట్ ఒక ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది కదా, దానికోసం మీ ఇద్దరికి అన్ని ఒకేలాంటివి కొన్నాను. ఒకేలాంటి బ్రేస్లైట్స్, ఒకేలాంటి రబ్బర్ బ్యాండ్స్, మీకు కావాలంటే ఇలా కూడా వేసుకోవచ్చు. ఒకేలాంటి ఫింగర్ రింగ్స్, ఒకేలాంటి ఇయర్ రింగ్స్. అన్ని బాగున్నాయి కదా? బాగున్నాయి కానీ నువ్వు పెట్టుకొని కొన్నావు. బ్రేస్లెట్, రబ్బర్ బ్యాండ్, ఇయర్ రింగ్స్, ఇదొక క్లిప్. ఇవి నాకు నచ్చలేదు, అదే కావాలి. అలా అంటారంటే మీకోసమని అన్ని రెండు రెండు కొన్నాను, ఇవన్నీ సింగిల్ పీస్లే. నాకు అదే కావాలి. సరే అయితే ఇవి నువ్వు తీసుకో. అదేమో అందంగా కనిపించాలి, నేనేమో చండాలంగా కనిపించాలా? నాకు కూడా అవే కొనిసివ్వు. మళ్ళీ ఇప్పుడు అన్ని సేమ్ కావాలంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి? కొంచెం అర్థం చేసుకోండి. నాకు అవే కావాలి. సరే చాలు, ఏడో కాగు, వెళ్ళి చేస్తాను. A few moments later. అమ్మయ్యా, అంతా తిరిగితే ఇవే దొరికాయి. ఇయర్ రింగ్స్, బ్రాస్లెట్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యి అడ్జస్ట్ చేసుకోండి. పర్లేదు అక్క, అడ్జస్ట్ అయిపోతాను. ఇప్పుడు ఒకేలాంటివన్నీ నేనేం చేసుకోలే. డోంట్ వరీ అక్క, కాలేజ్ స్టార్ట్ అయింది కదా, వాడేస్తాంలే. అయినా అనుషకి అలంకరణ అవసరం లేదు, అందంగా ఉంటావు. అలీబాబా అరడసిన దొంగలాగా వాళ్ళకి కొన్నివి తీసేసుకొని నాకు తెచ్చినవి తీసేసుకున్నారు. నన్ను ఒక వెర్రి వంగలప్పని చేశారు ఫ్రెండ్స్. ఉమా ఉషా, నాకు కొంచెం భయంగా ఉంది, ఈరోజు మీ దగ్గర పడుకుంటానే. ఓకే అక్క, రా పడుకో. ఎరుగురులు నన్ను నమ్మేశారు. గుడ్ నైట్ అక్క. నాకు గుడ్ నైట్, మీకు బ్యాడ్ నైట్. గుర్రకలతో ఈ రోజు మిమ్మల్ని చంపేస్తా. A few moments later. అమ్ముకు డుమ్ముకు అమ్మాయి డుమ్మాల్, అమ్ముకు డుమ్ముకు అమ్మాయి డుమ్మాల్, అమ్ముకు డుమ్ముకు అమ్మాయి డుమ్మాల్. The next morning. ఏంటక్క అంత బే లెగిసిపోయావు?
లేకడానికి నేను అసలు పడుకుంటా కదా, రాత్రంతా నాతో కుంఫు కరెక్ట్ ఆడి అప్పుడే లేచిపోయామని అడుగుతున్నారేం తెలియనట్టు. మేమేం చేసాం అక్క? రాత్రి ఏం జరిగిందో మీకు అసలు గుర్తులేదా? ఒకసారి పడుకుండిపోయిన తర్వాత ప్రపంచంతో పనే లేదు మాకు. ఎవరైనా కాళ్ళు చేతులు అలవాట్లు వేస్తారు, మీరు యుద్ధం చేసినట్టు చేశారు తెలుసా? ఊరుకో చిలిపి.